హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్దామని వచ్చేసానండి. అనగనగా ఒక నలుగురు స్నేహితులు కలిసి స్నేహంగా ఉండేవారు. వారిలో ముగ్గురు చాలా విద్యలన్నీ నేర్చుకుంటూ చాలా తెలివైన వాళ్ళు అనుకొని ఉంటారండి వాళ్ళు. కానీ నాలుగో స్నేహితుడు సాధారణమైన జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఏమైందంటే వాళ్ళు నలుగురు కలిసి అడవికి వెళ్ళారనమాట. అక్కడ చనిపోయిన జంతువు కళేబరం వాళ్ళందరూ కలిసి చూశారనమాట. వారిలో ముగ్గురు స్నేహితులు తమకు తెలిసిన విద్యతోటి దాని ప్రాణం పోయాలని అనుకున్నారు. కానీ నాలుగో స్నేహితుడు ఏం చెప్పాడంటే, వద్దు మీరు ఆ ప్రయత్నం మాత్రం చేయకండి అని వాళ్ళకి చెప్తే, కానీ వాళ్ళెవ్వరూ అతని మాట పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేశారనమాట. అప్పుడు మొదటి మిత్రుడు ఆ జంతువు కళేబరం యొక్క దుమ్ముల్ని ఒక చోట చేర్చాడనమాట. రెండో మిత్రుడు వాటికి పెద్ద సింహం శరీరం జత చేశాడనమాట. మూడో మిత్రుడు దానికి ప్రాణం పోయసాగాడనమాట. ఈ నాలుగో మిత్రుడు ఏం చేశాడంటే వాళ్ళని ఈ ప్రయత్నాలన్నీ చూసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాడనమాట. అప్పుడు ఈ వీళ్ళు ప్రయత్నంలోని సక్సెస్ పొందారు. ఈ జంతు కళేబరం బోన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి, సింహం దాని చర్మం పెట్టి అంతా ఒక దగ్గర పెట్టేశారనమాట. పెట్టేసిన వెంటనే దానికి వెంటనే ప్రాణం పోయి, మూడో మిత్రుడు ప్రాణం పోయగానే అదేమైందంటే వెంటనే ఆ సింహంకి ప్రాణం వచ్చి వెంటనే ఈ ముగ్గురు స్నేహితుల్ని చంపేసిందనమాట. అంటే ఇక్కడ ఈ కథలో మనకి ఒక నీతి ఏంటి అంటే, జ్ఞానం అవసరమే కానీ విచక్షణ లేని జ్ఞానం అనవసరమని తెలుసుకోవాలండి. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నాలెడ్జ్ మనకి ఉండాలి, కానీ అది ఏంటంటే అది ఉపయోగపడే నాలెడ్జ్ అయితేనే మనకి యూస్ఫుల్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందండి నా స్టోరీ? ఈరోజు మీ అందరికీ చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇలా చేశానన్నమాట ఈరోజు. ఆ తర్వాత నా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు ఏంటంటే మార్నింగ్ లంచ్ పప్పు పాలకూరను బంగాళదుంప వంకాయ చక్రాలు చేశాను. ఆ తర్వాత ఈరోజు అన్న సమారాధన అయిందండి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. మొన్న మీకు కళ్యాణం చూపించాను కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి తండ్రి గుడి దగ్గర అన్న సమారాధన అయింది. చాలా భారీ ఎత్తున పెట్టారండి, చాలా అద్భుతంగా పెట్టారండి. కానీ క్లైమేట్ అయితే చూడడానికి చాలా చల్లగా ఉందండి. ఎంత వేడి అంటే అంత వేడండి. భోజనాలు మాత్రం అద్భుతంగా పెట్టారండి. ఒక పరమాన్నం పెట్టారు, పూరి, తర్వాత 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ పెట్టారు, సాంబారు, ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్టారండి. కానీ ఆ వేడికి మేము ఎవరూ తినలేకపోయామండి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి సరదాగా వెళ్ళి అక్కడ భోజనం చేశాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ ఎండ వేడికి వీడియో తీయలేకపోయానండి. ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి టిఫిన్ చేద్దామనేసి బొంబాయి చట్నీ చేస్తున్నానండి. ముందుగా పాన్ పెట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అంతా బాగా వేగిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా పౌడర్ వేసాను, కరివేపాకు కూడా వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఆ తర్వాత శనగపిండి నీటిలో కలిపేసి చేసేసుకోవడమే. సింపులేనండి, చాలా టేస్టీగా వచ్చింది. దాంతోపాటు ఉతప్పం చేస్తున్నాను. ఉతప్పం ఏంటంటే ముందుగా కళాయి పెట్టుకొని, ఈ కళాయి కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఉతప్పాలకి వాటికి ఈ కళాయి అయితే బాగుంటుంది కదా అనేసి నేను ఇది వాడతానన్నమాట. సో మళ్ళీ ఇది ప్యాన్ బ్లాక్గా ఉంది ఇది అని అనకండి, బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి. సో ఇంకేంటంటే ఆ ఊతప్పంలోని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర వేసానండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే, ట్రై చేయండి మీరు కూడాను. ఆ తర్వాత ఊతప్పం చేసేసాను. ఊతప్పంతో పాటు గ్లాస్ ఇడ్లీ చేశానన్నమాట. గ్లాస్ ఇడ్లీ మీకు తెలిసే ఉంటుంది, ఈ ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి, గ్లాసెస్లో వేసేసి మనం ఇడ్లీలా పెట్టేసుకోవడమేనండి. ఈ పక్కనైతే చట్నీ అయిపోతుంది. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి మీరు చెప్పి నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. నా వీడియోస్ని మీరు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో వాల్యుబుల్ అనండి. సో మీరందరూ నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. మా మమ్మీ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మా పొట్టి నా కోసం సపోర్ట్ చేస్తుంది చూసారా? తను చెప్తున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచిగా మోడిఫికేషన్ చేసుకుంటూ మీకు మంచి వ్లాగ్స్ తీస్తానన్నమాట. సో ఏంటంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కొంచెం ఇగ్నోర్ చేయండి. ఆ మిస్టేక్స్ కూడా నాకు చెప్తే అవి నేను రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చిన్న సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ చేసేసుకోండి. నా వీడియోస్ ఎలా అనిపించాయి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో మరో కొత్త వ్లాగ్ మీ ముందుకు తీసుకొచ్చేంత వరకు బాయ్, టేక్ కేర్. Bye friends, take care.